సింగరేణి సంస్థలో ఉన్న కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి తీపి కబురు అందించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. జీడీకే ఆజీవన్ ఏరియా వర్క్ షాప్ లో మంగళవారం నంది నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, రేపు పెద్దపల్లికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా దీర్ఘకాలికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలైన సొంతింటి కళ, అలవెన్స్లపై ఐటీ మాఫీ వంటి సమస్యలతో పాటు ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న మారుపేర్లతో పనిచేస్తున్న కార్మికుల సమస్యను పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, జీవోను అమలు చేసే విధంగా యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కార్మికుడు 30 సంవత్సరాలు సింగరేణిలో రక్తం ధారపోసి సేవ చేసిన రిటైర్డ్ అనంతరం ఉండటానికి సొంత ఇల్లు లేకుండా పోతున్నదని, కార్మికులు నివసిస్తున్న ఎవరి క్వార్టర్లు వారికే ఇచ్చి సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, క్వార్టర్ లేని కార్మికులకు సింగరేణిలో కబ్జాలకు గురవుతున్న స్థలాలలో 250 గజాలు కేటాయించడం వలన కార్మికుని కోరిక నెరవేరుతుందన్నారు. దీంతో పెర్క్స్ పై ఐటీ మాఫీ భారం సంస్థకు, ప్రభుత్వానికి ఎలాంటి భారం పడదని అన్నారు. గతంలోనే సిఐటియుగా సంతకాల సేకరణ చేయడం, సిఐఎండికి, డైరెక్టర్లకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం వంటివి చేశామని, ఇప్పటికే సానుకూలంగా స్పందించడం జరిగిందని, ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, లోకల్ ప్రజాప్రతినిధులందరూ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేసి కార్మికులకు తీపి కబురును అందించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు కార్మికులు సైతం ఎన్నో ఏళ్లుగా శ్రమ దోపిడీకి గురవుతూ వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్నారని, అలాంటి అంశాలపై గుర్తింపు సంఘమైన ఏఐటియుసి ప్రభుత్వం, అనుబంధ సంఘాలైన ఐఎన్టీయూసీలు ఈ సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయాలని, త్వరలో పలు యాజమాన్యం ఆధ్వర్యంలో అమలు చేసే పెండింగ్ అంశాలపై సిఐటియు ఆధ్వర్యంలో చేసే ఆందోళనకు అన్ని యూనియన్లతో పాటు కార్మికులు సైతం కలిసి వచ్చి దీర్ఘకాలిక సమస్యలను సాధించుకోవాలని ఆయన కార్మికులను కోరారు. సింగరేణి కార్మికుల తరఫున సిఐటియుగా రేపు జిల్లాకు రాబోయే ముఖ్యమంత్రి గారికి, మన మంత్రులకి, ఎమ్మెల్యేలకి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంలో, సింగరేణి ఎన్నికల సందర్భాల్లో అన్ని కార్మిక సంఘాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ నాయకులు, స్వయంగా ముఖ్యమంత్రి గారు సింగరేణి కార్మికుల పట్ల సానుకూలంగా చాలా వాగ్దానాలు చేసి ఉన్నారు. సింగరేణి కార్మికుల చిరకాల కోరిక అయినటువంటి స్వంతింటి కళ, పెన్షన్, ఇన్కమ్ ట్యాక్స్, క్యాడర్ స్కీమ్స్, ఇంకా చాలా ఫెసిలిటీస్, చాలా హక్కులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని కార్మికుల మనోభావాల దృష్టి మీరు ప్రకటించి కూడా చేసి ఉన్నారు. స్వయంగా మన ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారు చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి దగ్గర పావులు కలుపుతున్నాడు. కార్మిక సంఘంగా మేము ఇప్పటికీ అందరికీ మెమోరాలు ఇచ్చినాం. ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, మంత్రికి ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం, డైరెక్టర్లకు ఇచ్చినాం. అందరూ కూడా ఇది చాలా స్కీమ్ బాగుంది, మీరు ప్రవేశపెట్టిన స్కీములు సింగరేణిలో అమలు చేస్తామని చెప్పి సిఐటికి మాకు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిన సందర్భంగా సింగరేణి కార్మికుల పక్షాన స్వంతిల్లి కళ నెరవేర్చడం కోసం ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే అది కనుక ఇస్తే పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాంట్లో ఇమిడి ఉంటుంది కాబట్టి అది కూడా యాజమాన్యం భారం పడదు. సిఐటి ఇచ్చిన ప్రపోజల్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా యాజమాన్యం రూపాయి ఖర్చు పెట్టుకోకుండా, ప్రభుత్వం మీద రూపాయి భారం పడకుండా, కార్మికులు కూడా రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఖచ్చితంగా స్వంతింటి కళ 20-25 లక్షల ఇల్లు ఫ్రీగా కార్మికునికి వస్తుంది. ఆ స్కీమ్ అంతా కూడా ఎట్లా విధి విధానాలు, ఎక్కడెక్కడ ఎన్ని వాడుతున్నాయి, ఎంత భూమి ఉంది, దానికి ఈఎంఐ ఎవరు కట్టుకోవాలి, బ్యాంకులు ఎంత లోన్ ఇస్తాయి, బిల్డర్ ఎంత కడతాడు, ఇవన్నీ కూడా ఒక పెద్ద కరపత్రం ద్వారా రాసి ఇప్పటికే నేను ప్రభుత్వ పెద్దలకు అందజేసిన, యాజమాన్యానికి కూడా అందజేసిన. దాని మీద ఒక కమిటీ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కదలికలు కనపడతలేవు. అందుకే ముఖ్యమంత్రి గారు కొంచెం స్పీడ్గా చొరవ తీసుకొని మక్కన్ సింగ్ గారు దానికి ముందుండి గోదావరి ప్రాంతంలో మొట్టమొదటి స్టార్ట్ చేయడం కోసం చొరవ చూపుతారని. కార్యక్రమంలో ఆజీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, రాష్ట్ర నాయకులు తోట నరహర్రావు, కారం సత్యయ్య, పిట్ కార్యదర్శి నంది నారాయణ, బాగే రవి, బొద్దుల బోదేలు, సంతోష్, వంగళ శివరామరెడ్డి, ఈ సాగర్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.